నౌడేస్ అంత అవేర్నెస్ క్రియేట్ అయింది ఇప్పటికి. కీమోథెరపీ ట్రీట్మెంట్ వచ్చేసరికి కీమోథెరపీ చాలా మందికి అంటే వాళ్ళ బాడీ సస్టైన్ చేయలేకపోతుంది. మరి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కీమోథెరపీ చేయించుకుంటే బాగుంటుంది అండ్ వాళ్ళకి మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు చెప్పండి. ఓకే, ఇక్కడ ఏజ్ గ్రూప్ కంటే కూడా ఏ స్టేజ్ ఏ గ్రేడ్ అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏజ్ కన్సిడర్ చేస్తే 90 ఏళ్ళ ఒక లేడీ ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అటువంటి వాళ్ళు మనము కీమోథెరపీ ఇచ్చి పెద్దగా ఎక్కువ కష్టపెట్టే అవకాశం ఉండదు. ఏదైనా టాబ్లెట్స్ సింపుల్గా వేసుకున్న టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ చెప్తాం. అలా కాకుండా 40 సంవత్సరాల వయసు, 50 సంవత్సరాల వయసు, 60 years ఉన్న వాళ్ళలో మనము డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ కీమోథెరపీ తప్పకుండా తీసుకోవాలి. తీసుకోపోతేనే బ్రెస్ట్ క్యాన్సర్ని మనం సిస్టమిక్ డిసీజ్ కింద అంటాం. ఎందుకంటే బ్రెస్ట్ డిసీజ్ అనేది ఓన్లీ బ్రెస్ట్లోనే ఉండదు, ఇన్ ఫ్యూచర్ అన్ని అదర్ ఆర్గాన్స్కి పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సిస్టమిక్ డిసీజ్ కిందనే ట్రీట్ చేయాలి. తప్పకుండా కీమోథెరపీ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, వాళ్ళ ఒక అట్లీస్ట్ 5 years పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దాని హార్మోనల్ స్టేటస్ బట్టి అది కూడా చెప్తాం, ఏ టాబ్లెట్ వేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు వేసుకోవాలి చెప్తాం. అందుకే మినిమమ్ ఆఫ్ 5 years అయితే టాబ్లెట్ తీసుకోవాలండి. అది కూడా క్యాన్సర్కి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో వితౌట్ ఎనీ హెజిటేషన్ ఈ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా టెంపరీ సైడ్ ఎఫెక్ట్సే, పర్మనెంట్గా ఉండిపోయేవి కాదు. మనకు తెలుసు అందరికి కూడా హెయిర్ ఫాల్, జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోయినప్పటికీ పర్వాలేదు, నార్మల్ లైఫ్ కావాలి మనకి. మళ్ళీ కొన్ని రోజులు పోయినాక హెయిర్ మళ్ళీ నార్మల్గానే వస్తుంది. డ్యూరింగ్ ద కోర్స్ కొంతమందికి నోరంతా పచ్చిగా అయిపోవడము, తినడం కష్టము, లేకపోతే ఫీవర్ రావడం జరుగుతుంటుంది. అంటే ఈ కీమోథెరపీ వల్ల శరీరంలో ఉన్నటువంటి వైట్ సెల్స్, రక్త కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అవి తగ్గిపోతే ఇటువంటివి వస్తుంటాయి. అవి తిరిగి మళ్ళీ నార్మల్ చేరుకుంటే కొన్ని సపోర్టివ్ ఇంజెక్షన్స్ తీసుకొని మెడిసిన్స్ వాడితే కణాలు పెరుగుతాయి, మళ్ళీ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్కి భయపడకూడదు. ఇవన్నీ టెంపరీ. మనం కొన్నాళ్ళు బతకాలి, కొన్నాళ్ళ పాటు నార్మల్ లైఫ్ ఉండాలి అంటే మాత్రం ఇవన్నీ భరించి కొద్ది రోజుల తర్వాత నార్మల్ కూడా అయిపోతారండి. హ్యాపీగా తీసుకోవచ్చు కీమోథెరపీ.